హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక క్రేజీ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నేను యూజ్ చేస్తున్న నానో బనానా ప్రోని ఆల్మోస్ట్ పక్కన పెట్టేశాను. ఎందుకంటే మనకు మార్కెట్లోకి కొత్త ఇమేజ్ మోడల్ వచ్చింది. అదే జీపీటీ ఇమేజ్ 2.0. ట్రస్ట్ మీ గైస్, ఈ మోడల్ ఇచ్చే అవుట్పుట్ చూస్తే ఆల్రెడీ క్రియేటర్స్ కానీ, డిజైనర్స్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ అందరూ షాక్ అయిపోయారు. ఈవెన్ నేనైతే చాలా షాక్ అయిపోయాను. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా, సినిమాటిక్గా ఆల్మోస్ట్ మనకు మూవీ లెవెల్‌లో మనకైతే అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది జీపీటీ 2.0. ఇప్పుడు మీకు ఈ జీపీటీ ఇమేజ్ మోడల్‌ని ఫ్రీగా ఎలా యూజ్ చేయాలి? సో, యూజ్ చేసి స్టన్నింగ్ వైరల్ ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి? స్టెప్ బై స్టెప్ చెప్తాను. మనం క్రియేట్ చేసుకున్న ఇమేజెస్‌ని వీడియోలాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? అది కూడా ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేయబోతున్నాను. సో, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి బూస్టప్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీరు స్టార్టింగ్‌లో చూసిన విజువల్స్ ఎగ్జాక్ట్‌గా క్రియేట్ చేయాలంటే మన దగ్గర ఒక ఇద్దరు హీరో, హీరోయిన్ ప్రాంప్ట్ ఉండాలి. ఒక కపుల్ లాగా. నేనైతే నా ఇమేజ్ అయితే ఇచ్చుకున్నాను. ఒకవేళ మీ ఇమేజ్ ఉంటే మీరు ఇచ్చుకోండి. ఒకవేళ క్యారెక్టర్ మీరే క్రియేట్ చేయాలనుకున్నారు. ఒక వుమెన్ కానీ, లేకంటే మెన్ కానీ, మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో చాలా సింపుల్‌గా చెప్తాను. ఇంతకుముందు మనం ప్రతిసారి నానో బనానా ప్రో యూజ్ చేసేవాళ్ళం. బట్ మనకిప్పుడు చాట్ జీపీటీ 2.0 ఇమేజ్ మోడల్ వచ్చింది. అదిరిపోయే రిజల్ట్ అయితే మనకైతే ఇస్తుందనమాట. ఫస్ట్ మీరు చాట్ జీపీటీకి అయితే వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చి ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ కొట్టి క్రియేట్ ఇమేజ్ కొట్టండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ కొట్టి మన దగ్గర అయితే క్యారెక్టర్ ప్రాంప్ట్ ఉండాలి. ఆ క్యారెక్టర్ ప్రాంప్ట్ కూడా మీకు చాట్ జీపీటీలోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో, నేనైతే ఫస్ట్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. దానికోసం ఇమేజ్ సెక్షన్ తీసేస్తున్నా. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. నాకు ఒక 25 ఇయర్స్ సౌత్ ఇండియన్ ఉమెన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ కావాలి. ఒకవేళ మీరు హీరో కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇక్కడ మెన్ కూడా యాడ్ చేయండి. సో, మెన్ ఉమెన్ ఇద్దరు కావాలి కాబట్టి ఇద్దరిని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫోటో ఉంది, మీరే హీరోగా ఉండాలనుకుంటే మీ ఇమేజ్ ఇచ్చుకోండి. సో, మనకు అవసరం లేదు ఇంకా మెన్ క్యారెక్టర్ అప్పుడు. సో, నేను జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకు ఒక 25 ఇయర్స్ సౌత్ ఇండియన్ ఉమెన్ క్యారెక్టర్ ప్రాంప్ట్ అయితే రెడీ అవుతుంది. ఆ ప్రాంప్ట్ యూస్ చేసి మనమైతే ఒక హీరోయిన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, చూసారా, మనకైతే ఒక మల్టిపుల్ ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. సో, ఈ ప్రాంప్ట్స్లో మనకి ఏదైతే బెటర్గా నచ్చిందో సో మనం దాన్ని కాపీ చేసుకొని క్రియేట్ చేద్దాం ఇమేజెస్. సో, చూడండి, మీకు ఆల్రెడీ ఒక శాంపుల్ ఇమేజెస్ కూడా ఎలా ఉంటాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ టైపు, లేకుంటే మీకు ఇక్కడ సో కొంచెం మోడర్న్ టైప్ ఉండేవాళ్ళు, మోడర్న్ ప్రొఫెషనల్, అలాగే మీకు ఇంకా ట్రెడిషనల్గా ఉండే వాళ్ళైతే ఈ సెకండ్ ప్రాంప్ట్ అయితే మనకు బెటర్గా ఉంది. సో, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన విజువల్స్కి మనకు సెకండ్ ప్రాంప్ట్ సో పర్ఫెక్ట్గా సెట్ అవుతారు కాబట్టి సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం. సో, డన్, కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్ సెక్షన్కి వెళ్తున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ప్రెసెంట్ క్యారెక్టర్ ప్రాంప్ట్ కాబట్టి మీరు ఏ సెలెక్ట్ చేసుకున్న నో ఇష్యూస్ అనమాట. నేను సేఫ్ సైడ్ సో వైట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్న లాస్ట్ ఆప్షన్. సో, జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే కొంచెం టైం తీసుకుంటుంది. మన గూగుల్ ఫ్లోలో ఆల్మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ టైం తీసుకుంటుంది కదా, ఇది కూడా అంతే అనమాట. త్వరగానే జనరేట్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఒక ఫాల్ట్ ఏమంటే అట్ ఎ టైం ఒక్క ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. బట్ ఆ ఒక్క ఇమేజ్ కూడా పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో, మనకు ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అసలు ఇమేజ్ చాలా బెటర్గా వచ్చింది. నానో బనానా ప్రో కన్నా కొంచెం ఇంకా చాలా రియలిస్టిక్ అయితే ఉందన్నమాట. సో, మనకైతే హీరోయిన్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, సో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఒక స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. అది కూడా చాలా సింపుల్ అనమాట. సో, నేను ఒక పారా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ పారాలో ఏం లేదు, లైక్ ఒక కపుల్స్ మామూలుగా టైం ట్రావెల్ మిషన్ యూజ్ చేసి వాళ్ళు మన హస్తినాపురం ఉంది కదా మహాభారతంలో, ఆ సిటీకి అయితే వెళ్తారు. అక్కడ లార్డ్ కృష్ణని చూస్తారు. అలాగే సో మనకు కురుక్షేత్రలో భీమా చనిపోతారు కదా, సో మనకు ఆ విజువల్స్ కూడా కావాలి. అక్కడ కూడా కపుల్స్ ఉండాలి. ఇది టోటల్గా నేను ఇంగ్లీష్లో ఇచ్చాను. మీకు ఒకవేళ తెలుగులో కావాలి తెలుగులో కూడా ఇచ్చుకోండి, నో ఇష్యూస్ అనమాట. ఎందుకంటే చాట్ జీపీటీ సో మనకు ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. సో, నేను జనరేట్ కొడుతున్నా. ఇక్కడ 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ అడిగాను. సో, 7 ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ అడిగాను. మీకు ఒకవేళ ఓన్లీ ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ యూస్ చేసుకోవచ్చు. నేను వీడియో ప్రాంప్ట్స్ కూడా అడిగాను, ఎందుకంటే మనకు అవుట్పుట్ ఇంకా బెటర్గా రావడానికి. నేను ప్రెజెంట్ జనరేట్ చేస్తున్నా. జనరేట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే 7 ఇమేజ్ ప్రాంప్ట్స్ వస్తాయి, అలాగే విజువల్ ప్రాంప్ట్స్ కూడా వస్తాయి. సో, చూడండి, ఫస్ట్ వన్ మనకు వచ్చేసింది. ఫస్ట్ వన్ ఏమంటే టైం మిషన్ యాక్టివేషన్. సో, ఒక కప్పులు టైం మిషన్ని రెడీ చేసి దాని నుండి హస్తినాపూర్కి వెళ్తారు. ఇక్కడ సెకండ్ దాంట్లో హస్తినాపూర్కి ఎంటర్ అయినట్టు వచ్చింది. ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది, వీడియో ప్రాంప్ట్ వచ్చింది. ఫస్ట్ వన్ మనం కాపీ చేసుకుందాం. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే వేరే సెషన్ ఓపెన్ చేసి సో చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి. సో, ఓపెన్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హీరో హీరోయిన్ ఇమేజ్ యాడ్ చేయాలి. సో, మీ ఇమేజ్ అలాగే మీరు క్రియేట్ చేసుకున్న హీరోయిన్ ఇమేజ్ యాడ్ చేయాలి. సో, నేనైతే ప్రెజెంట్
సో నా ఇమేజ్ యాడ్ చేస్తున్నా. నేను డైలీ యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి యూజ్ చేసే ఇమేజ్ అనమాట యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న సో ఇమేజ్ కూడా యాడ్ చేద్దాం. సో మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ సో ఉమెన్‌ని యాడ్ చేసాం. సో ప్రెజెంట్ అయితే 2 ఇమేజెస్ యాడ్ అయిపోయాయి. నెక్స్ట్ మనకు ప్రాంప్ట్స్ మనకు వేరే సెషన్‌లో ఓపెన్ చేసుకున్నాం కదా! ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నాం. ఇమేజెస్ మనకు కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. ఎందుకంటే ఒక ఇమేజ్ మనకు ఆల్మోస్ట్ ఒక 2 MB పైనే ఉంటుంది. సో మనకు లోడ్ అయినా పర్లేదు. మనకు హై క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి మీరు ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. సో వైడ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ కాబట్టి జనరేట్ కొడుతున్నాం. సో మనకైతే ఇమేజ్ వచ్చేసింది. సో ఇమేజ్ చూడండి, చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చింది. ఒక టైమ్ ట్రావెల్ మిషన్ అనమాట. ఒక 2040స్‌లోది. అక్కడి నుండి వాళ్ళు హస్తినాపూర్‌కి అయితే ఎళ్తారు. ఇది చాలా బెటర్‌గా వచ్చింది. ఇది చాట్‌జీపీటీ ఇమేజ్ మోడల్ కదా 2.0. ఇప్పుడు సేమ్ ప్రాంప్ట్ ఒకసారి మీకు నానో బనానా ప్రో యూజ్ చేశాను. సో జస్ట్ ఒక సింగిల్ ఇమేజ్ మీకు కంపారిజన్ అనమాట. మనకి ఎలా అవుట్‌పుట్ వస్తుందో. ఆల్రెడీ నేను గూగుల్ ఫ్లోకెళ్ళాను. ఇక్కడ ఆల్రెడీ ఈ 2 క్యారెక్టర్స్ అయితే నేను ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ కొడుతున్నాను. సేమ్ మనం ఇంకా క్యారెక్టర్ ప్రాంప్ట్ అదే ఇచ్చేద్దాం. అదే ఇచ్చేసి 2 ఇమేజెస్ పెట్టుకున్నాను. జనరేట్ కొడదాం. ఒక్కసారి మనకు చాట్‌జీపీటీలో మనకు 2.0 మోడల్, అలాగే ఇక్కడ నానో బనానా ప్రో. సో రెండిటికి డిఫరెన్స్ చూద్దాం మనకి ఎలాంటి అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుందో. సో ఒకసారి నానో బనానా ప్రో అవుట్‌పుట్ చూడండి. సో నాకైతే అంత రియలిస్టిక్ లేదు. క్లియర్‌గా కనిపిస్తుంది అక్కడ ఏ క్యారెక్టర్స్ అని. సో దాంట్లో కూడా కనిపిస్తుంది. బట్ దీంట్లో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ ఏఐలానే కనిపిస్తుంది క్లియర్‌గా. అక్కడ కొంచెం ఏఐలా ఉన్నా కూడా బట్ కొంచెం బెటర్‌గా ఉంది చూడడానికి. ఇక్కడ మొత్తం ఏఐలానే ఉంది చూసారా? సో అందుకే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తున్నాను మీకు. ఈ ఇమేజ్ చూడండి ఎంత రియలిస్టిక్ ఉంది. సో కొంచెం ఏఐలా కనిపించినా బట్ 95% నాకు చాలా బాగా నచ్చింది హ్యూమన్ లాగా. అలాగే మనం సో నేనందుకే మీకు ఇదైతే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మనము సెకండ్ ఇమేజ్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాం. సో మీరు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి మీరు ఇక్కడ హీరో హీరోయిన్ ఇమేజ్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్ జనరేట్ కొడితే అయిపోద్ది ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకు. ఒకవేళ మీరు గూగుల్ ఫ్లోలో చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రతిసారి ఖచ్చితంగా మీరు హీరో హీరోయిన్ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలి. సో మనకు చాట్‌జీపీటీలో అలా అవసరం లేదు. ఆల్రెడీ మనకు పైన జనరేట్ అయ్యి ఆల్రెడీ అటాచ్ చేసాం కదా. సో అక్కడ తగిన సినిమాటోగ్రఫీ స్టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అది కలెక్ట్ చేసుకొని మనకు నెక్స్ట్ ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో వన్స్ ఈ ఇమేజ్ అయిపోయిన తర్వాత చూద్దాం మనకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కానీ డ్రెస్సింగ్ కానీ ఎలా ఉంటుందో. సో చూసారా మనకు సెకండ్ ఇమేజ్ కూడా వచ్చింది. చూసారంటే సేమ్ డ్రెస్సింగే ఉందన్నమాట. సిటీ కూడా చాలా పవర్ఫుల్‌గా వచ్చింది. అసలు ఒక హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో రామాయణం సినిమా సేమ్ అలానే వచ్చింది. ఇంతకుముందు రామాయణ టీజర్ చూసాం కదా, అలాంటి విజువల్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం మహాభారతంలోకి తీసుకొచ్చినట్టుంది. ఎంత ఎగ్జాక్ట్‌గా వచ్చాయో చూసారా? సో మనకు సేమ్ డ్రెస్సింగ్ కూడా మెయింటైన్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం థాట్ అయితే కాపీ చేసుకుందాం. సో నెక్స్ట్ మనకు లార్డ్ కృష్ణ ఎంట్రీ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇమేజ్. సో జనరేట్ కొడుతున్నాం. సో మీరు ఇంకా నానో బనానా ప్రోని పక్కన పెట్టేసేయచ్చు. ఓన్లీ మనకు చాట్‌జీపీటీ మోడల్ 2.0 ఉంటే ఇంక పర్ఫెక్ట్ సినిమా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దీని మీద మీకు ఇంకొక కంప్లీట్ వీడియో చేస్తాను. ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ ఎలా చేయాలో చాట్‌జీపీటీ మోడల్ యూజ్ చేసుకొని. సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు యూట్యూబ్ హోమ్ స్క్రీన్‌లో రావాలంటే. సో మనకు థర్డ్ ఇమేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి. సో లార్డ్ కృష్ణ ఏంటి అనమాట. లార్డ్ కృష్ణ అక్కడ ఉంటాడు. వీళ్ళ సిటీలో ఏమంటే వీళ్ళిద్దరు కనిపించరు వాళ్ళకి. బట్ సిటీలో మాత్రం అన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ వీళ్ళిద్దరు మాత్రం ఎవరికి కనిపించరు. సో అలా మీరు థింక్ చేయాలన్నమాట ఈ ఇమేజెస్. సో చాలా బెటర్‌గా వచ్చింది కదా. సో లార్డ్ కృష్ణ మాత్రం పవర్‌ఫుల్‌గా వచ్చేసారు ఆల్మోస్ట్ మనకు. ఇమేజెస్ చాలా స్టన్నింగ్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మనం ఫోర్త్ ఇమేజ్ కూడా సో మనమైతే ఇక్కడ కురుక్షేత్ర వార్ అనమాట. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ వన్ మనకు. సో మనకి 18 days కురుక్షేత్ర వార్ ఉంది కదా, ఆ ఇమేజ్ గురించి మనమైతే క్రియేట్ చేయబోతున్నాం. సో మనకు ఫోర్త్ ఇమేజ్ కూడా వచ్చింది. ఇక్కడ చూసారా మనకు సో బ్యాటిల్ సీన్ అనమాట. ఇది కూడా చాలా బెటర్‌గా వచ్చింది. అలాగే మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను. నెక్స్ట్ మనకు ఈ ఇమేజ్ తర్వాత ఇంకొకటి 6-7ని క్రియేట్ చేస్తా అనమాట స్పీడప్ చేసి. సో ఫిఫ్త్ వన్ మనకు భీష్మ చనిపోయి ఉంటారు కదా, ఆ సీన్ అయితే మనకు రాబోతుంది. ఇప్పుడు జనరేట్ కొట్టాను. సో మనకు ఫిఫ్త్ వన్ కూడా జనరేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకు సో మనకు భీష్మ చనిపోయింది. ఇది చాలా అంటే చాలా బెటర్‌గా వచ్చింది. సో ఒక్కొక్క ఇమేజ్ మనకు హై క్వాలిటీ విజువల్స్ ప్రతి ఒక్క ఇమేజ్‌లో కనిపిస్తాయి. ఇలా మనకు మొత్తం 5 చేశాను కదా, ఇంకా 2 ఇమేజెస్ నేను స్పీడప్ చేసి క్రియేట్ చేసుకుంటా. నెక్స్ట్ పార్ట్ మనకు వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు.
సో గైస్ వీడియోస్ మనం చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇమేజ్ క్రియేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి, హీరో, హీరోయిన్ క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఉంటాయి. బట్ వీడియో పార్ట్ చాలా సింపుల్ అనమాట. ఇక్కడ గూగుల్ ఫ్లోకి వెళ్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకు వియో 3.1 ఉంది కదా! సో కొంచెం బెటర్ రిజల్ట్స్ కానీ, టెక్స్టింగ్ డీటెయిల్స్ కానీ చాలా బెటర్‌గా ఉంటాయన్నమాట. సో నేనెందుకు ఇక్కడికొచ్చి ఒక్కొక్క ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. మనమైతే ఏదైతే డౌన్‌లోడ్ చేసుకున్నామో. సో నేనైతే ఒక్కొక్క ఇమేజ్ ఇక్కడ అయితే యాడ్ చేస్తున్నానన్నమాట. మనకు 5 ఇమేజెస్ లోడ్ అవ్వడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ అయితే మనం యాడ్ టు ప్రాంప్ట్ కొడుతున్నాం. యాడ్ టు ప్రాంప్ట్ కొడితే మీకు ఇక్కడ వర్క్ ఫ్లోలోకి యాడ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇమేజ్ సెక్షన్ ఉంది కదా! వీడియోకి అయితే మూవ్ అవ్వాలి. ఎందుకంటే మనం వీడియో చేసుకుంటున్నాం. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. వైట్ స్క్రీన్ 2 అవుట్‌పుట్స్ పెట్టుకున్నా మీకు ఒకవేళ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ, లేకుంటే ఫాస్ట్, లైట్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో అయితే ఫాస్ట్ పెట్టుకుంటున్నా. లో క్రేట్స్‌లో మనకు బెటర్ అవుట్‌పుట్ ఇస్తుంది. అది కాక త్వరగా జనరేట్ చేస్తుంది వీడియోస్. సో మనకి ఇక్కడ ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలి? ఆల్రెడీ మనం చాట్‌జీపీటీ యూసేజ్ క్రియేట్ చేసుకున్నాం చూసారా? ఇక్కడే మనకు కింద విజువల్ ప్రాంప్ట్ కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ వన్ అనమాట ఇమేజు. సో విజువల్ ప్రాంప్ట్ కాపీ చేసుకోవాలి. వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జనరేట్ చేయండి. సో జనరేట్ చేసి కొంచెం టైం తీసుకొని మనకు అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ అయితుంది. సో అలాగే మనం సెకండ్ ఇమేజ్‌ని అయితే ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ కొడదాం. యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి సెకండ్ వన్ అయితే మనం వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకున్నాం. ఇక్కడికొచ్చి పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నాం. సో అలాగే మనం థర్డ్ వన్ అనమాట. లార్డ్ కృష్ణ ఎంట్రీ యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి ఇక్కడ కాపీ చేసుకుందాం. సో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం మనం వీడియో ప్రాంప్ట్. సో డన్. సో అలాగే మనకు ఫోర్త్ వన్ అనమాట. ఇలా అయితే మీరు చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.